హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్ జీవా ప్రో మ్యాక్స్. ఈరోజు నేను ఒక 5 టిప్స్ చెప్తా. ప్రతి కంప్యూటర్కి ఉపయోగపడతాయి. అంటే కంప్యూటర్ కాదు, కంప్యూటర్ ఆపరేటర్కి. ఈ 5 టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసరికి వర్డ్ సెలెక్షన్ కొంతమంది ఎలా చేస్తారంటే, స్టార్టింగ్కి వచ్చి షిఫ్ట్ పట్టుకుని ఇలా రైట్ ఆరో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తారు. మనకి ఎంత వాటికి కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవడానికి. కానీ అలా కాకుండా వీళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు మనకి. అంటే ఏ వర్డ్ కావాలో ఆ వర్డ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ డబుల్ క్లిక్, ఇలా డబుల్ క్లిక్ చేస్తే మనకి వర్డ్ ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ సెలెక్ట్ అవుతుంది మనకి డైరెక్ట్గా. మీరు అక్కడికి వెళ్ళి ఇలా షిఫ్ట్ పట్టుకుని యారోస్ డ్రాగ్ చేసుకుంటూ ఇట్లా ఎంత ల్యాగ్. ఓకే, నెంబర్ 2 లైన్ సెలెక్షన్ ఎలాగంటే, కొంతమంది ఇక్కడికి వచ్చి సేమ్ అట్లాగా అదే మెథడ్ షిఫ్ట్ పట్టుకుని అయితే రైట్ ఆరా ప్రెస్ చేస్తారు, లేదంటే డౌన్ ఆరా ప్రెస్ చేస్తారు. ఇక్కడ దాకా తీసుకెళ్ళి చివరికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆపుతారు. ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు. సో యూ హ్యావ్ టు బీ ప్రొఫెషనల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ లైన్కి వచ్చి ఎక్కడైనా సరే, అసలు ఫస్ట్ లైన్కి రాకర్లా, ఒక పారాలో ఎక్కడైనా సరే మీ ఇష్టం. ఒక లైన్ కావాలనుకోండి, జస్ట్ కంట్రోల్ పట్టుకుని ఇట్లా సింగిల్ క్లిక్, కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్ మౌస్తో అదే లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. జస్ట్ మన మౌస్తో లెఫ్ట్ క్లిక్. అది ఏ పేర అయినా సరే ఎక్కడైనా వర్క్ అయ్యింది. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకుని లెఫ్ట్. ఓకేనా గైస్? నెక్స్ట్ దీనికి మీరు నేమ్ ఏదైనా పెట్టుకోండి. నేనైతే అక్కడక్కడ సెలెక్షన్ నేమ్ అయితే పడుతున్నా. ఏదో ఒకటి అనుకోండి గైస్. ఇప్పుడు నాకేంటంటే కొన్ని వర్డ్స్ కావాలి. ఇక్కడ జీవా అనే వర్డ్ ఒకటి కావాలి, అలాగే నెక్స్ట్ ఇక్కడ వర్క్ అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ఒకటి కావాలి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ఒకటి కావాలి. సో అప్పుడు నేనేం చేస్తా, జీవా అనే వర్డ్ సెలెక్ట్ చేసి దాన్ని Ctrl+C కొట్టి మళ్ళీ లాస్ట్కి వచ్చి పేస్ట్ చేసి, మళ్ళీ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ సెలెక్ట్ చేసి మళ్ళీ అక్కడికి వచ్చి పేస్ట్ చేసి, మళ్ళీ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ దగ్గరికి వచ్చి వర్డ్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసి. చూడండి ల్యాగ్ ఎంత ల్యాగ్ అయిపోయింది అసలు. సో ఇలా కాకుండా ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకునేది కీ స్టెప్. ఫస్ట్ ఒక వర్డ్ని, ఏ వర్డ్ కావాలో ఆ వర్డ్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మీకు ఇది వర్క్ అయ్యిద్ది. ఓకేనా? జీవా సెలెక్ట్ చేశారు కదా, నెక్స్ట్ వర్క్ కావాలి. వర్క్ కావాలన్నప్పుడు వర్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇట్లాగా కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసుకోవడమే. కంట్రోల్ పట్టుకుని వర్డ్. ఇప్పుడు ఈ 3 సెలెక్ట్ అయ్యింది కదా, నేను లాస్ట్కి వచ్చేసాను. పేజ్ లాస్ట్కి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి, పేస్ట్ అయిపోయినాయి 3. జీవా, వర్క్, వరల్డ్, ఈ 3 లెటర్స్ అనేవి పేస్ట్ అయిపోయినాయి ఇక్కడ. సో ఇది అక్కడక్కడ సెలెక్షన్. నెక్స్ట్ పారాగ్రాఫ్ సెలెక్షన్. ఈ పారాగ్రాఫ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ పారాస్ ఉన్నప్పుడు మీరు ఒక పారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా వెళ్ళడం, డ్రాగ్ చేసుకుని వెళ్ళొచ్చు. కొద్ది టైం సేవ్ అయింది. కొంతమంది ఇక్కడికి వచ్చి షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఆరా కొడతారు. బాగా తెలివిగలరు అనమాట వీళ్ళు. అలా కాకుండా ఏ పారా అయినా సరే డైరెక్ట్గా మీరు పారాలోకి ఇలా కర్సర్ పెట్టి త్రిబుల్ క్లిక్, అంటే 3 సార్లు క్లిక్ చేయాలి. 1 2 3 ఇలా కాదు, వెంటనే. చూసారా? అట్లా ఫ్లాష్ మ్యాన్ లాగా టక్క చేసేయాలి అమ్మటే. ఓకే, అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ డేటా సెలెక్షన్ ఫ్రమ్ టేబుల్. అంటే ఈ టేబుల్ ఉంది నా దగ్గర, ఈ డేటాలో ఓన్లీ నేమ్స్ మటుకే రావాలి. అప్పుడేం చేయాలి, కంప్యూటర్ ట్రిక్స్ ఇది తీసుకుని పేస్ట్ చేసి MS వర్డ్, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టి పేస్ట్ చేసి ఎక్సెల్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టి పేస్ట్ చేసి. ఏంటి పనులు ఎప్పటికోతే ఎట్ట చేస్తే. సో అప్పుడు ఏం చేయాలంటే, కంప్యూటర్ స్టార్టింగ్ లెటర్కి వచ్చి ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేయాలి. ఇలాగా కనబడుతుందా, వినబడుతుందా? ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసి ఇక్కడ పేస్ట్ కొడితే డైరెక్ట్గా పేస్ట్ అయిపోయింది. చూడొచ్చు. అలాగే మీరు నెంబర్లు కావాలంటే నెంబర్లు కూడా, ఏది కావాలన్నా సరే మొత్తం అన్నీ మనకి నచ్చినట్లుగా ఇలా మొత్తం కాకుండా ఇంత మటుకే పేజ్ నెంబర్స్ వచ్చాం కదా, లాస్ట్కి వచ్చేసి ఎంటర్ కొట్టి పేస్ట్. ఇలాగా మనం ఈ 5 ట్రిక్స్ అన్నవి వర్క్ని చాలా ఎఫిషియన్సీగా చేస్తాయి. ప్రాక్టీస్ చేయండి, బాగా వాడుకోండి, వర్క్ ఫాస్ట్గా అయింది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.